హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అన్న, మీ వీడియోలో పాయింట్స్ బాగున్నాయి కానీ నేను ఫాలో అవ్వలేను అని. ఈ మోటివేషన్ పని చేయదని చాలా మంది అంటున్నారు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను, నాకు ఎప్పుడైనా మోటివేషన్ లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒక పుస్తకం చదివినప్పుడు ఉండే కిక్ ఆ పుస్తకం గురించి రాస్తున్నప్పుడు, వీడియో చేస్తున్నప్పుడు అంతగా ఉండదు. ఏదో సెల్ఫ్ డౌట్లో ఉంటాను, బాగా చేయలేకపోతున్నాం, ఏదో సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఈ డౌట్ వచ్చిన ప్రతిసారి ఈ వీడియో చెయ్యాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతున్నాయి. మోటివేషన్ వీడియోస్ ఆర్ బుక్స్ ఎన్ని చూసినా ఎన్ని చదివినా కూడా మన పని మనం చెయ్యాలన్న మోటివేషన్ మాత్రం రావడం కష్టమైపోతుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మోటివేషన్ డజంట్ వర్క్. కానీ ఇన్నేళ్ళ నుంచి ఎలా ఇన్ని వీడియోలు చేస్తున్నావు? మోటివేషన్ లేకుండా నీదంతా చేయగలుగుతున్నావా? అయితే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ బెటర్ దెన్ మోటివేషన్. అది ఏంటి అని ఆలోచిస్తూ నా వర్క్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నా ఛానల్ పేజ్ని కిందకి పైకి స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్నేళ్లలో మన ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెడుతున్నాం. సో మేబీ కన్సిస్టెన్సీ మోటివేషన్ కన్నా పవర్ఫుల్ అని అనిపించింది. కానీ అప్పుడు మళ్ళీ కొన్ని డౌట్స్ మొదలయ్యాయి. ఒక విషయానికి లాంగ్ టర్మ్ ఎందుకు స్టిక్ అవ్వలేకపోతున్నా? మధ్యలో ఆపిన పనిని ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతున్నా? ఇప్పుడు ఇది చెయ్యాలి అని ఉంది కానీ కొంత టైం అయ్యాక అది చెయ్యాలి అనే ఉత్సాహం ఎందుకు ఉండట్లా? వీటన్నిటి గురించి ఆలోచనలో పడితే నాకు అర్థమైంది ఏంటంటే, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. సో మోటివేషన్ కంటే గొప్పది కన్సిస్టెన్సీ అయితే, ఆ కన్సిస్టెన్సీ కన్నా గొప్పది డిసిప్లిన్. సో ఈ రోజు వీడియోలో ఈ డిసిప్లిన్ ని మనం ఎలా మాస్టర్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. అండ్ అంతేకాదు, మోటివేషన్ ఎందుకు పనిచేయదు, మోటివేషన్ కన్నా బెటర్ సొల్యూషన్స్ ఏంటి, అసలు ఆ మోటివేషన్ ఆపుతున్న కొన్ని ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా, వై మోటివేషన్ డజంట్ వర్క్. ఒక పని స్టార్ట్ చేయడానికి మోటివేషన్ కావాలి, కానీ ఆ పని ఎక్కువ కాలం చేయడానికి మోటివేషన్ పనికిరాదు. ఒక పని మీద ఉండే భయాన్ని కాంకర్ చేయడానికి మోటివేషన్ కావాలి, కానీ ఆ పనిలో పర్సిస్టెంట్గా మోటివేషన్ సహాయం చేయదు. సో మోటివేషన్ అనేది అగ్గిపుల్ల లాంటిది. స్పార్క్తో వెలుగుద్ది కానీ ఎక్కువ టైం అలా వెలుగుతూ ఉండదు. కానీ కాగడాన్ని వెలిగిస్తే ఆర్పేదాకా అది వెలుగుతూనే ఉంటుంది. అందుకే మనకి కావాలి కాగడా లాంటి డిసిప్లిన్. డిసిప్లిన్ ఉందనుకోండి, కొన్నిసార్లు ముఖ్యమైన పనులు చేసే మోటివేషన్ లేకపోయినా డిసిప్లిన్ ఉండడం వల్ల ఆ పనిని పూర్తి చేస్తాం. సో ఈ డిసిప్లిన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకుందాం. జీవితంలో ఏం సాధించాలన్నా మీరు చేయాల్సింది మీ గోల్స్ ఏంటో తెలుసుకోవడం, వాటి కోసం ప్లాన్ చేసుకోవడం, అండ్ ఆ ప్లాన్ని అమల్లో పెట్టి హార్డ్ వర్క్ చేయడం. ఇంత ఈజీ అయితే ఇంత సోది ఎందుకు అని అనుకుంటున్నారా? నిజమే. కానీ లైఫ్లో కొన్ని విషయాలు సోదిలా ఉంటాయి. మనం అన్ని డిస్మిస్ చేసేస్తాం కానీ సోదిలాగే కొన్ని ఉంటాయి. ఆ సోదిని ఓపెన్ మైండ్తో డిస్మిస్ చేయకుండా వింటే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎలా అంటే, ఈ మాట తీసుకోండి, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. పరమ సోది మాట కదా. కానీ నిజానికి ఎలాన్ మస్క్ని తీసుకోండి, చాలా ఫ్లాంబాయింట్గా ఉంటాడు, జోక్స్ వేస్తాడు, అవుట్లుక్ ఏం పట్టించుకొని వాడిలాగా ఉంటాడు. చూస్తే వీడికి అసలు డిసిప్లిన్ లేదు, వీడికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నట్టు ఉంటాడు. కానీ మనోడు పోర్ట్ఫోలియో చూడండి, అన్ని కంపెనీస్ని ఎలాన్ ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడంటే నిజంగా అతనికి బాధ్యత లేదా? బాధ్యత లేకపోతే ఎవరు వాళ్ళ గోల్స్ని సీరియస్గా తీసుకోలేరు. సో మనం మన పని గురించి ఎంత బాధ్యతగా ఉన్నాం అనేది ఆలోచించండి. ఈ బాధ్యత ఉంటే మనకి మోటివేషన్తో పని ఉండదు. ఆ పని ఇష్టమా కష్టమా అనే ఆలోచన ఉండదు. ఆ పనిలో అవసరం ఉంటే బాధ్యతతో చేసేస్తాం. అందుకే బాధ్యత మీ పని మీద మీరు తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ స్లోగా డిసిప్లిన్ పెంచుతుంది, అండ్ ఆ డిసిప్లిన్ సక్సెస్ ఇస్తుంది, అండ్ ఆ సక్సెస్ మన రిలేషన్షిప్స్ని బిల్డప్ చేస్తుంది, అండ్ ఆ రిలేషన్షిప్స్ మనలో ప్రొడక్టివిటీని పెంచుతుంది, అండ్ ఆ ప్రొడక్టివిటీ మనకి డబ్బు సంపాదించి పెడుతుంది. అలాగే దీనికి రివర్స్ కూడా ఉంది. ఎప్పుడైతే మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదో మనకి డిసిప్లిన్ ఉండదు, అండ్ డిసిప్లిన్ లేకపోతే పనులు పోస్ట్ పోన్ చేస్తాం, లో సెల్ఫ్ ఎస్టీమ్ మొదలవుతుంది, ఏం చేస్తే సక్సెస్ అవుతామో తెలియని కన్ఫ్యూజన్లో పడతాం, అండ్ స్లోగా మన డిజైర్స్, మన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోతాం. అంతేకాదు, సెల్ఫ్ డిసిప్లిన్లో ఇంకొక మ్యాజిక్ ఉంది. అదేంటంటే, దీనికి మనకేదో గొప్ప నాలెడ్జ్ ఉండాల్సిన అవసరమే లేదు. రెస్పాన్సిబిలిటీతో డిసిప్లిన్తో పనులు చేయడం మన పని మీద మనకి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటే గోల్ అచీవ్ చేయగలం అన్న బలమైన నమ్మకం పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, మన బిహేవియర్ని, మనల్ని కంట్రోల్ చేసే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ థింకింగ్, మెమరీ, ఇంపల్స్ కంట్రోల్ మరియు సోషల్ బిహేవియర్ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని కంట్రోల్ చేస్తారో, మీ టాస్క్స్కి, మీ ఇంపార్టెంట్ టాస్క్స్కి ప్రయారిటీ ఇస్తారు, గోల్స్ సెట్ చేసుకుంటారు, అనవసరమైన డిస్ట్రాక్షన్స్ని ఫిల్టర్ చేసి అవతల పడేస్తారు. జస్ట్ ఫోకస్ అంతా కూడా మీ పని మీదే పెడతారు. అండ్ ఆల్సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే,
మీరు ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే డెసిషన్స్ కంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉన్న డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే ఒక రీల్ చూసి వెనక 100 రీల్స్ చూస్తాం. ఎందుకంటే ఒక్కొక్క రీల్ మనకి కిక్ ఇస్తూనే ఉంటుంది. అండ్ ఇదే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్. ఇలాంటి స్టేట్లో మనం ఉంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉండదు. అది యాక్టివ్గా ఉండాలి అంటే దానికి లాంగ్ టర్మ్ గోల్స్ని మనం ఇవ్వాలి. అండ్ దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, డిసిప్లిన్ని పెంచుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీతో డిసిప్లిన్ని ప్రాక్టీస్ చేస్తే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్ అవుతుంది. అండ్ అది మనలో కాన్ఫిడెన్స్ని పెంచి లైఫ్లో సక్సెస్ని ఇస్తుంది. ఇదంతా బాగానే ఉంది భయ్యా, కానీ ఏ పని చేస్తున్నా నన్ను ఏదో వెనక్కి లాగుతున్నట్టు ఉంది. ఇలాంటి ఆలోచనలు మీకొస్తే నిజమే, ఆ ఆలోచనలు అందరికీ వస్తాయి. అండ్ దానికి సైకాలజీలో ఒక కారణం కూడా ఉంది. అదే స్టేటస్ కో బయాస్. స్టేటస్ కో బయాస్ అంటే మనం ప్రస్తుతం ఉన్న పొజిషన్లోనే ఉండడానికి ప్రయత్నిస్తాం, ఇష్టపడతాం. చాలా ఇప్పుడు బాగానే ఉంది కదా అనే ఆలోచనతో ఉంటాం. అండ్ కొత్తగా ఏం చేంజెస్ వచ్చినా దాన్ని సబ్ కాన్షియస్గా వ్యతిరేకిస్తాం. ఉదాహరణకి ఉదయాన్నే లేచి పని చేస్తే చాలా వర్క్ మీరు చేసేవచ్చు. కానీ చాలా కష్టపడిపోయాను, రాత్రంతా ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఉదయాన్నే లేవలేను అనే స్టేటస్ కో బయాస్ ఉందనుకోండి, ఉదయం లేవడానికి ఇష్టపడం. అండ్ ఈ స్టేటస్ కో బయాస్ మన మీద పని చేయడానికి కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది సంక్ కాస్ట్ ఫ్యాలసీ. సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటే మీరు ఒక జాబ్లో ఉన్నారు, గత 3 ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు, మీ జీతం ఏం పెరగడం లేదు, మీ ఉద్యోగస్తులు కూడా మీకు ఏం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, ఫ్రెండ్స్ అంటున్నారు వేరే కంపెనీకి వెళ్ళురా అని. కానీ మనం ఆలోచిస్తాం, ఇంత టైం అండ్ ఎఫర్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాం కాబట్టి ఇక్కడే కంటిన్యూ అయిపోదాం అని అనుకుంటారు. ఇదే సంక్ కాస్ట్ ఫ్యాలసీ. ఎందుకు ఇలా అంటే ఈ కంపెనీలో ఉంటే ఏం జరుగుద్దో మీకు తెలుసు, ఇక్కడ ఆఫీస్లో ఉన్న జనాలంతా మీకు తెలుసు. కానీ ఒక్కసారి కంపెనీ మారితే మన కొలీగ్స్ మళ్ళీ ఎలా ఉంటారో మనకు తెలియదు, మన పని ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రజెంట్ మనకి తెలుసు అండ్ ఫ్యూచర్ అన్నోన్ కాబట్టి ఆ ఫ్యూచర్లో ఒక భయం ఉంటుంది. సో వేరే జాబ్లోకి వెళ్ళాం. సో మీరు ఏదైనా ఒక కొత్త పని చెయ్యాలి, ఆ పని చేయడం మీ ప్యాషన్, కానీ మీరు చేయడం లేదనుకోండి, దానికి సైకలాజికల్ కారణం ఈ సంక్ కాస్ట్ ఫ్యాలసీ. అలాగే మిమ్మల్ని ఎదగనివ్వకుండా మిమ్మల్ని వెనక్కి లాగే రెండవ ఫ్యాక్టర్ లాస్ ఎవర్షన్. అంటే మనం ఒక ఫంక్షన్ కోసం ఏదో ఒక శారీనో ఏదో డ్రెస్సో కొంటాకి 10,000 పెట్టి కొంటాం. అప్పుడు మనం పెద్దగా ఫీల్ అవ్వం, డబ్బులు లాస్ అయ్యాం ఇలా ఏం అనుకోం. కానీ అదే 10,000 అనుకోకుండా ఎక్కడో పోయాయి అనుకోండి, చాలా బాధపడిపోతాం. ముందు విషయంలో ఆ డ్రెస్ కానీ ఆ శారీ కానీ మళ్ళీ వేసుకుంటామో లేదో మనకి తెలియదు, కానీ అక్కడ అది కొన్నాం అనే ఆనందం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ 10,000 పోవడం వల్ల అప్పుడు పడిన ఆనందం కంటే కూడా ఇక్కడ డబుల్ బాధపడతాం. దీనికి మన డిసిప్లిన్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మీరే ఆలోచించండి. 10,000 రూపాయలు పోతాయి అనుకుంటే మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళాం. ఇదే లాస్ అవర్షన్. మీరు ఒక పని డిసిప్లిన్డ్గా చేద్దాం అనుకుంటున్నారు, ఆ పని చేస్తే సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ కొంతసేపు అయిన తర్వాత ఏం చేస్తామంటే సక్సెస్ అవుతాం అనే ఆలోచన పక్కన పెట్టేసి ఫెయిల్ అయిపోతాం అనే భయాన్ని పెంచేసుకుంటాం. అండ్ వన్స్ ఒక చోటకి వెళ్తే ఫెయిల్ అవుతాం అని తెలిసినప్పుడు మనం వెళ్తామా? వెళ్ళాం. అక్కడ వెళ్లకుండా పక్కకు తప్పించుకుంటాం. అదే లాస్ అవర్షన్. సో ఈ ఫెయిల్యూర్ని, ఈ లాస్ని తప్పించుకోవాలి అంటే ఆ పని చేయకూడదు. ఈ లాస్ని అవాయిడ్ చేయాలి అని పని చేయడాన్ని అవాయిడ్ చేస్తాం. లైఫ్ బెటర్ అవుతుంది అనే ఆలోచన కంటే కూడా లైఫ్ వరస్ట్ అయిపోతుంది అనే ఆలోచన ఉండటం వల్ల దాని నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాం. అండ్ ఆ పని చేయకుండా ఎస్కేప్ అయిపోతాం. ఇదే లాస్ అవర్షన్. ఇలాంటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ మీకు ఒక ఆడియో సిరీస్ని ఇక్కడ పరిచయం చేస్తాను. అదే సప్తభూమి. రీసెంట్ టైమ్స్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ని బెస్ట్ వెబ్ సిరీస్ అని, అలాంటి ఇన్డెప్త్ సైకాలజీతో ఉన్న క్యారెక్టర్స్ని రీసెంట్గా చూడలేదని చాలాసార్లు మనం అనుకున్నాం అండ్ చాలా మంది అన్నారు కూడా. కానీ దానికంటే బేవత్సమైన స్టోరీ, సైకలాజికల్ క్యారెక్టర్స్ సప్తభూమి అనే నవల్లో మనకు దొరుకుతాయి. అండ్ ఆ నవలని సినిమాగా తీయాలని క్రిష్ అనుకుంటున్నారని విన్నాను. అండ్ అది వచ్చేటప్పటికి టైం పట్టొచ్చు. సో కుకు ఎఫ్ఎంలో ఈ ఆడియో బుక్ ఉంది, టైం ఉన్నప్పుడు వినేయండి. అండ్ ఇలాంటి ఆడియో సిరీస్లు కుకు ఎఫ్ఎంలో చాలా ఉన్నాయి. మంచి మంచి ఫిక్షనల్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ కుకు ఎఫ్ఎంలో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. సో చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినేయండి. అండ్ మనల్ని మన పని చేయనివ్వకుండా వెనక్కిలాగే ఇంకొక ఫ్యాక్టర్ మియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. ఇదేంటంటే మనకి తెలిసిన పనులే చేస్తాం. ఉదాహరణకు మీరు కౌలాలంపూర్ వెళ్ళారు, అక్కడ ఫుడ్ తిందామని ఒక లోకల్ ప్లేస్కి వెళ్ళారు. మెనూలో మొత్తం చూసి రకరకాల పేర్లు అని చదివి కంగారు పడిపోతాం. ఇందులో ఏ పావు ఉందో ఏ కప్పు ఉందో అన్నీ మనకి తెలియదు కాబట్టి లాస్ట్కి చికెన్ బర్గర్ని ఆర్డర్ చేస్తాం. ఇదే మియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. అంటే ఆ మెనూ మొత్తంలో మీరు ఫెమిలియర్ అయింది ఒక్కటే, ఈ బర్గర్. వేరే డిషెస్ పేర్లు మీకు తెలియవు, సో మీరు ట్రై చేయలేరు అనుకుంటారు. సో తెలిసింది బర్గర్, ఈ పిజ్జాలే కాబట్టి ఇదే ఆర్డర్ చేస్తాం. సేమ్ మనం ఏదైనా కొత్తవి చేద్దాం అనుకున్నప్పుడు అది మనకి ఫెమిలియర్గా అనిపించదు.
మనకి తెలిసినవి ఏం ఉండవు. సో మన వల్ల కాదులేరా అని తెలిసిందే చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే రొటీన్లోని కంఫర్ట్ని చూస్తాం, కంఫర్టబుల్గా బ్రతికేస్తాం. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మన స్టేటస్ కో బయాస్కి కారణం అవుతున్నాయి. మనల్ని ఒక పని చేయనివ్వకుండా ఆపడానికి కారణం అవుతున్నాయి. కానీ మీ స్టేటస్ కో బయాస్తో ఇప్పుడు మనం కంఫర్టబుల్గా ఉండొచ్చు, సేఫ్గా ఉండవచ్చు, రిస్కుల్ని తగ్గించుకోవచ్చు. కానీ అదే మిమ్మల్ని సక్సెస్ అవ్వనివ్వకుండా ఆపుతుంది, మీ గోల్స్ వైపు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది, మీకు నచ్చిన పని చేయనివ్వకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. సో ఒకసారి కూర్చుని ఆలోచించండి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న మీ స్టేటస్ కో బయాస్ ఏంటో ఆలోచించండి. మీకేమన్నా తగిలితే అది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్లో ఉండడం ఈజీ కావచ్చు, కానీ గ్రోత్ అనేది ఆ జోన్ బయట ఉంటుంది. ఈ కంఫర్ట్ జోన్ దాటుకుని వెళితే మన లైఫ్లో గ్రోత్ ఉంటుంది. అండ్ అలాంటి కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావాలి అంటే మీకు ఉండాల్సిన ఏకైక విషయం గ్రోత్ మైండ్ సెట్. పియానో నేర్చుకుంటున్న ఇద్దరు మనుషుల్ని ఇమాజిన్ చేసుకోండి. ఫస్ట్ పర్సన్ ఏమనుకుంటున్నాడంటే మ్యూజికల్ టాలెంట్ పుట్టుకతో రావాలి అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నాడు. రెండో పర్సన్ ఏమనుకుంటున్నాడంటే ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద గ్రేట్ పియానో ప్లేయర్ అవ్వచ్చు అనే గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నాడు. ఎవరు బెటర్గా ఫ్యూచర్లో పియానో వాయించగలరో చెప్పండి. ఎవరికైతే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుందో, ఈ సెకండ్ పర్సన్ ఉన్నాడు చూసారా, వాడే బాగా ఫ్యూచర్లో పియానో వాయించగలడు. మన ప్రపంచంలోనే పియానో విషయంలో మొజార్ట్ని లెజెండ్ అంటారు. ఆయన కూడా డైలీ తన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకునేవాడు, తెలియకపోతే నేర్చుకునేవాడు. అందుకే గ్రోత్ మైండ్ సెట్ కంపల్సరీ. అలాగే కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రాకుండా ఎప్పుడైనా నేను ఇది చేయలేను అని అనుకున్నారనుకోండి, ఆ సెంటెన్స్ని అక్కడే వదిలేకుండా అయినా సరే అని అనుకుని ఇందుకు ఆ పని చెయ్యాలి అని అనుకోండి. ఉదాహరణకి మీరు వర్క్లో బిజీగా ఉన్నారు, మార్నింగ్ లేవలేకపోతున్నారు. అప్పుడు మీ బ్రెయిన్ అంటుంది పర్లేదులే, లేవలేకపోయినా పర్లేదు అంటుంది. ఉదయాన్నే లేస్తే ఈ పనులు నేను కంప్లీట్ చేయగలను, ఫ్యూచర్లో నేను సక్సెస్ అవ్వగలను అని అనుకోండి. అప్పుడు ఎంటైర్ మీనింగే మారిపోతుంది. అలాగే ఏ పనులైనా మీరు చెయ్యలేరు అని మీ బ్రెయిన్లో మాట వస్తే దానికి అయినా సరే అనే మాట యాడ్ చేసి ఆ పని చేస్తే ఏం జరుగుద్ది అనేది చెప్పండి. దిస్ స్మాల్ చేంజ్ ఓపెన్స్ లాట్స్ ఆఫ్ పాసిబిలిటీస్. పబ్లిక్ స్పీకింగ్ లాంటి స్కేరీ థింగ్స్ని అయినా సరే నేను చేస్తాను అని అనుకోండి. ఇది చేయకు భయంగా ఉంది అంటే అయినా సరే నేను చేస్తాను అని అనుకోండి. ఈ పని చేస్తూ ఓడిపోతావు అని అనిపిస్తే అయినా సరే అని అనుకుని ఈ పని నా గ్రోత్కు ఉపయోగపడుతుందని అనుకుని చేసేయండి. సో ఏ పనైనా సరే సెల్ఫ్ డిసిప్లిన్తో చేయడానికి గ్రోత్ మైండ్ సెట్ ఉపయోగపడుతుంది. అండ్ ఆ గ్రోత్ మైండ్ సెట్ సరిగ్గా పని చేయాలంటే మీకు వచ్చే ప్రతి పని చేయలేను, నా వల్ల కాదు అనే మాటకి అయినా సరే అనే మాట యాడ్ చేసి స్టేట్మెంట్ని మార్చి చూడండి. అప్పుడు లైఫ్లో చేంజెస్ డెఫినెట్గా కనబడతాయి. మనం డిసిప్లిన్తో ముందుకు దూసుకుపోతున్నప్పుడు ఒక కార్లో రేర్ వ్యూ మిర్రర్లో చూసి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే మనం చేసిన పనులను కూడా పరిశీలిస్తూ ఉండాలి. మనం చేసిన పనుల మీద రిఫ్లెక్షన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం మీ ప్రోగ్రెస్ని రివ్యూ చేయండి. స్మాల్ విన్స్, చిన్న చిన్న విన్స్ని సెలబ్రేట్ చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేర్చుకోండి. మీ గోల్స్ని మీరు ఎలా అందుకుంటున్నారో ట్రాకింగ్ చేసుకోండి. రైట్ మైండ్ సెట్తో మీ గోల్స్ని మీరు ఈజీగా అందుకోవచ్చు. అలాగే గ్రోత్ మైండ్ సెట్కి అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మన బ్రెయిన్కి మనం తోడుగా ఉండాలి. ఈ అయినా సరే అనే స్టేట్మెంట్ని వాడుతూ మీ గ్రోత్ మైండ్ సెట్ని పెంచుకోండి. మీరు ఈ ఎంటైర్ వీడియోలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మీకు ప్రతిసారి మోటివేషన్ రాదు, ఉపయోగపడదు. సో మోటివేషన్ కంటే కూడా బెటర్గా ఉండే రెస్పాన్సిబిలిటీకి స్టిక్ అవ్వండి. అలాగే ఎంత రెస్పాన్సిబుల్గా ఉందాం అనుకున్నా మిమ్మల్ని వెనక్కి లాగేది స్టేటస్ కో బయాస్. అండ్ దానికి ఉపయోగపడే సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సంక్ కాస్ట్ ఫ్యాలసీ, లాస్ ఎవర్షన్, మియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్, ఇలాంటి మిమ్మల్ని వెనుకకి లాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని తొక్కాలి. అండ్ వీటిని తొక్కాలంటే మీరు ఒక గ్రోత్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు చేయలేరనే థాట్ వస్తే అయినా సరే చేస్తాను అనే మాటని ఎక్కువగా యూజ్ చేయండి. మొదలు పెట్టండి. మీ గ్రోత్ని ప్రతి వారం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్ గ్రోత్ మైండ్ సెట్తో మోటివేషన్ అవసరమే లేకుండా ముందుకు వెళ్ళిపోండి. చివరగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మోటివేషన్ ఫుడ్ రీల్స్ చూడటం లాంటిది. చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఏమి తినలేం, టేస్ట్ చేయలేం. అదే మనం గనక నిజమైన రుచిని చూడాలి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ కొనాలి, వండాలి, అది తినాలి. అది రైట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్తో సాధ్యం. సో మోటివేషన్ వెనకబడకండి, మన మైండ్ సెట్ని మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.